హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు బయింగ్ ఎయిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఆల్రెడీ మన ఛానల్లో BLDC ఫ్యాన్స్ రివ్యూస్ అయితే చాలా అయితే ఉన్నాయి. సో చాలా మంది అడిగేది ఏంటంటే అండర్ 10,000 రూపీస్లో కొంచెం ప్రీమియం సైడ్గా అంటే 7,000 నుంచి 10,000 మధ్యలో ఒక ప్రీమియం స్మార్ట్ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కంపారిజన్ అయితే చేయమన్నారనమాట BLDC ఫ్యాన్స్. సో ఆల్రెడీ నేను మన ఛానల్లో ఆల్రెడీ యాటంబర్గ్ ఏరీ స్టార్ లైట్ అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను గత కొద్ది రోజులుగా ఏదైతే క్రాంప్టన్ సైలెంట్ ప్రో ఎన్సో ఉందో దాన్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను. నేను అయితే యూజువల్గా ఇంట్లో వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. అండ్ వెరీ రీసెంట్గా దాంట్లో కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకోటి కూడా నేనైతే తెప్పించాను. ఇది బ్రౌన్ కలర్, ఎందుకంటే కంపారిజన్ చేసేటప్పుడు సిమిలర్ కలర్స్ ఉంటే బెటర్ ఉంటుంది. సో దట్ ఆ వైట్ కలర్ కాకుండా నేను ఇందులో ఏదైతే బ్రౌన్ కలర్ ఉందో రెండు కూడా మనకి బ్రౌన్ కలర్స్ అయితే తెప్పించాను. ఈ రెండింటిని నేను తర్వాత టెస్ట్ చేశాక ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో కంపారిజన్ అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ తర్వాత మీరు ఏ ఫ్యాన్ తీసుకోవాలంటే ఆ ఫ్యాన్ మీ డెసిషన్ ప్రకారం మీరైతే తీసుకోవచ్చు. నా ఒపీనియన్ కూడా మీకైతే చెప్తాను. సో ఫస్ట్లీ వీటి యొక్క ప్రైసెస్ మాట్లాడుకుంటే రెండు కూడా మనకి ఏదైతే యాటంబర్గ్ ఉందో 8,000 నుంచి 10,000 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఇందులో వేరియస్ కలర్స్ అయితే ఉంటాయి. కలర్ని బట్టి మీకు ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. వీలైతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు క్రాంప్టన్ కూడా సేమ్ లైక్ దట్ మీకు కలర్స్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇది 7,000 నుంచి 11,000 వరకు అయితే ఉంటుంది. ఇది కూడా ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది బేస్డ్ అపాన్ మోడల్స్. సో ఏ మోడల్ తీసుకుంటారనేది మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. సో ఫస్ట్ ఈ డిజైన్ గురించి మాట్లాడుకుంటే సో సిమిలర్గా ఉండడం కోసం నేను వైట్ పక్కన పెట్టేసి బ్రౌన్ తెప్పించానని చెప్పాను కదా. ఈ రెండు అయితే మీరు చూడొచ్చు డిజైన్ సైడ్ బై సైడ్ అనేది. సో డిజైన్ అనేది పర్సనల్లీ నేను చెప్తున్నాను కదా, ఇట్స్ ఏ పర్సనల్ పర్స్పెక్టివ్. అంటే మీకు ఏది నచ్చుతుందో అది మీకు నచ్చొచ్చు. బట్ ఎవరి ఇండివిజువల్ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. మీ ఇంట్లో ఇంటీరియర్కి తగ్గట్టుగా సేమ్ కలర్స్ ఇవి, బట్ డిజైన్ ఏది నచ్చిందో మీరైతే డిసైడ్ అవ్వండి. రెండింటి డిజైన్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. నాకు ఎక్కడ డిజైన్ పర్స్పెక్టివ్లో రెండింటిలో డిఫరెన్స్ అయితే అనిపించలేదు. టు బి ఫ్రాంక్ చాలా బెటర్గా అయితే ఉన్నాయి రెండు కూడా. అండ్ వెన్ కమ్స్ టు బిల్డ్ క్వాలిటీ కూడా రెండు కూడా మనకి ఏవైతే బ్లేడ్స్ ఉన్నాయో ABS ప్లాస్టిక్తో చేశారనమాట. సో అండ్ డిజైన్ కూడా మీకు ఏరోడైనమికల్లీ మనకి డిజైన్ అయితే చేశారు. సో దట్ మీకు ఎయిర్ త్రో కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది. రెండింటి బిల్డ్ క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది. రెండు కూడా ABS ప్లాస్టిక్ కాబట్టి బిల్డ్ క్వాలిటీలో కూడా పెద్ద మేజర్ డిఫరెన్స్ చూడడానికి అయితే మనకి ఎక్కడైతే ఉండదు. అండ్ ఆ తర్వాతకి యూజర్ రేటింగ్స్. అండ్ ఫస్ట్లీ నేను అమెజాన్లో ఈ రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే వేరే వాటితో కంపేర్ చేస్తే ఇవి రెండింటి యొక్క రేటింగ్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య కంపేర్ చేసినట్లయితే రేటింగ్ యాజ్ పర్ అమెజాన్లో మనం చూసినట్లయితే ఏదైతే యాటంబర్గ్ ఉందో యాటంబర్గ్కి మనకి 4.1 స్టార్ అయితే వచ్చిందన్నమాట. స్టార్ రేటింగ్ అయితే ఉంది. వెన్ కమ్స్ టు ఏదైతే క్రాంప్టన్ ఉందో అది వచ్చేసి మనకి 3.5 స్టార్ అయితే ఉంది. సో 5 స్టార్స్ అనేది కంపేరిటివ్లీ రెండింటిని కంపేర్ చేస్తే మనకి పర్సంటేజ్ వైజ్ చూస్తే యాటంబర్గ్కి కొంచెం ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ మోటార్. రెండిట్లో కూడా మనకి 5 స్టార్ రేటెడ్ BLDC మోటార్ అయితే యూజ్ చేశారు. వెరీ పవర్ఫుల్ మోటార్ రెండిట్లో కూడా మీకు. అండ్ మంచి ఎయిర్ త్రో అయితే ఉంటుంది. నాయిస్ లెవెల్ కూడా రెండింటిది సిమిలర్గా ఉంటుంది. 52 dB అయితే ఉంటుంది. రియల్ టైంలో అయితే రెండిట్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ నాకు నాయిస్ పరంగా అయితే అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ కాకపోతే ఏంటంటే నాయిస్ పరంగా ఒక థింగ్ చెప్పాలి. మేము ఆల్రెడీ ఇంట్లో చెప్పాను కదా, ఈ యాటంబర్గ్ కంటే ముందు నుంచే నేను ఏదైతే క్రాంప్టన్ సైలెంట్ ప్రో ఎన్సో ఉందో వైట్ కలర్ వేరియంట్ అదైతే యూజ్ చేస్తున్నాను. సో దాంట్లో కొన్ని సెన్సార్ ఇష్యూస్ వల్ల అప్పుడప్పుడు ఆగిపోతుంది, సడన్గా స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల కొంచెం క్రాక్లింగ్ సౌండ్ అప్పుడప్పుడు వస్తుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఈ రెండు కూడా మీకు సైలెంట్ ఆపరేషన్ అయితే ఇస్తాయి. సో దట్ అదొక మంచి విషయం. అండ్ ఎయిర్ త్రో విషయానికి వస్తే మాత్రం స్లైట్గా మీకు కొంచెం యాటంబర్గ్ బెటర్ అయితే ఉంటుంది. స్లైట్ డిఫరెన్స్, బట్ అది మీరు సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే నోటీస్ చేస్తారు. అదర్వైజ్ రెండిట్లో కూడా బెటర్ ఎయిర్ త్రో అయితే ఉంది. సో యాటంబర్గ్ చూస్తే మనకి వీళ్ళు చెప్పేది 245 cm అని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి 240 అయితే వస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు చాలా అంటే ఏమంటారు, చాలా చిన్నదనమాట. అంత పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. బట్ కాకపోతే మాత్రం మీకు కొంచెం అప్పర్ హ్యాండ్ మీకు యాటంబర్గ్ అయితే ఉంటుంది. అండ్ రిమోట్ విషయానికి వస్తే రెండింటి రిమోట్స్ అయితే మీరు చూడొచ్చు. సో డిఫరెంట్ డిజైన్తో అయితే వస్తున్నాయి అనమాట. రెండింటి కూడా డెడికేటెడ్ రిమోట్ అయితే ఉంటుంది. త్రూ రిమోట్ అయితే మీరు ఈ ఫ్యాన్స్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ మనకి యాటంబర్గ్ అయితే ఉంది ఇక్కడ. సో యూజువల్గా మనకి ఏదైతే క్రాంప్టన్ సైలెంట్ ప్రో ఎన్సో ఉందో ఇందులో వచ్చేసి మనకి ఎటువంటి స్మార్ట్ ఫీచర్స్ లేవు. బట్ వెన్ కమ్స్ టు యాటంబర్గ్ ఏరీ స్టార్ లైట్ ఇందులో మనకి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే దీన్ని మీరు ఏదైతే మన మొబైల్ ఉందో మొబైల్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో మనకి యాటంబర్గ్ హోమ్ యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. దీని గురించి డెడికేటెడ్ వీడియో మన ఛానల్ ఆల్రెడీ చేసాం. ఒకసారి ఆ వీడియో చూడండి. అందులో ఎలా యూజ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఎవ్రీథింగ్ అయితే మీకు అక్కడైతే చెప్పాను నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, టైమింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పీడ్, ఎవ్రీథింగ్, లైట్ ఇంటెన్సిటీ, ఎవ్రీథింగ్ కూడా మీరు ఆ హోమ్ యాప్ నుంచి కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి త్రూ వాయిస్ అసిస్టెంట్, అంటే మీ ఇంట్లో అలెక్సా కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ ఇట్లాంటివి కానీ ఉన్నాయనుకోండి, దాని ద్వారా కూడా త్రూ వాయిస్ కమాండ్ అయితే మీరు ఫ్యాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ వైజ్గా ఖచ్చితంగా యాటంబర్గ్ మాత్రం అప్పర్ హ్యాండ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈజీ ఆఫ్ లైఫ్ అయితే ఉంటుంది అన్నమాట. మీరు అనొచ్చు వెళ్ళి స్విచ్ చేసుకోలేమని, అలాంటప్పుడు రిమోట్లు కూడా అవసరం లేదు కదా. సో దట్ ఖచ్చితంగా మాట్లాడితే మాత్రం యాటంబర్గ్ మాత్రం అప్పర్ హ్యాండ్ అనేది చెప్పుకోవచ్చు.
అండ్ వన్ మోర్ అప్పర్ హ్యాండ్ మనకి ఆటోమర్క్లో వచ్చేసి ఎల్ఈడి. సో మీరు ఫ్యాన్స్ రెండింటి డిజైన్ చూసినట్లయితే మిడిల్లో మీరు చూడొచ్చు ఆటంబర్గ్లో ఒక రింగ్ ఉంది చూసారా, అది ఎల్ఈడి రింగ్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. వామ్ ఉంటుంది, యాంబియంట్ ఉంటుంది, కూల్ ఉంటుంది. మీకు నచ్చింది మీ మూడుకు తగ్గట్టుగా మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంటెన్సిటీ కూడా 5 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు బెడ్ లైట్ లాగా యూజ్ చేయొచ్చు, లేదా నార్మల్ లైట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నాకు పర్సనల్గా చాలా యూస్ఫుల్గా, ఎందుకంటే నేను ఎక్కువగా హాల్లో యూజ్ చేస్తున్నాను ఈ ఫ్యాన్ని. సో మూవీస్ చూసేటప్పుడు ఇవన్నీ డిస్టర్బింగ్గా ఉంటాయి లైట్స్ అనేవి, టీవీలోకి రిఫ్లెక్ట్ అవ్వడం ఇట్లాంటివి. బట్ ఇది డౌన్ లైట్ కాబట్టి సో మూవీస్ చూసేటప్పుడు నేను ఎక్కువగా సింగిల్ ఇంటెన్సిటీలో పెట్టుకొని చూస్తున్నాను. సో నాకైతే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు. బట్ ఇది మీకు రెండింటిని కంపేర్ చేస్తే మాత్రం ఇది ఒక అడ్వాంటేజ్. మీరు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్. మీరు ఆన్ చేసుకుంటారా, ఆఫ్ చేసుకుంటారా, ఇంటెన్సిటీ పెంచుకుంటారా, కలర్ మార్చుకుంటారా అనేది ఆప్షన్ అయితే ఉంది ఖచ్చితంగా. ఆటంబర్గ్ వన్ మోర్ అప్పర్ హ్యాండ్ అయితే ఇక్కడ మనకి చూడడానికి అయితే ఉంది. వెన్ కమ్స్ టు వారంటీ విషయానికి వస్తే మాత్రం ఆటంబర్గ్ మనకి 2+1 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ క్రాంప్టన్ మాత్రం మనకి 5 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నది. సో అదొక మంచి విషయం క్రాంప్టన్లో చూడడానికి అయితే ఉంది. బట్ మోస్ట్లీ మనకి ఫ్యాన్స్ అనేది అంత ఈజీగా ఖరాబ్ అవ్వవు. బట్ వారంటీ వైజ్గా అయితే క్రాంప్టన్ ఒక స్టెప్ ముందైతే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఏది పర్చేస్ చేయాలన్నా మేము అని అడిగితే మాత్రం, ఒకవేళ నేను పర్చేస్ చేయాలనుకుంటే ఒకటి యాజ్ పర్ యూజర్ రేటింగ్స్ నాకు ఆటంబర్గ్ బెటర్ అనిపించింది. అండ్ యాజ్ వెల్ యాజ్ స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. త్రూ వాయిస్ కమాండ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, మొబైల్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతిసారి రిమోట్ అవసరం ఉండదు కాబట్టి సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఎల్ఈడి నాకు పర్సనల్గా చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను ఈ 3 నాకు మేజర్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఐ విల్ గో ఫర్ ఆటంబర్గ్. మీరు ఏది పర్చేస్ చేస్తారనేది మీ ఇష్టం. నాకు ఓవరాల్ సినారియోలో నాకు ఆటంబర్గ్ అయితే బెటర్ అనిపించింది. సో ప్రైసెస్ కంపేర్ చేసుకోండి. మీ ఇంట్లో ఇంటీరియర్కి ఏ కలర్ బాగుంటుంది, అది ఎంత ప్రైస్లో వస్తుంది, ఇది ఎంత ప్రైస్లో వస్తుంది కంపేర్ చేసుకుని మీరు మీ ఓన్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కొంచెం ఆటంబర్గ్ అనేది సమ్వాట్ బెటర్ అయితే ఉంటుంది. అది ఓవరాల్గా అయితే మీరు ఏది పర్చేస్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో ఒకసారి అయితే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.